ఉంది? పేషెంట్ మీకేమవుతారు? మా అమ్మమ్మ. ఆయన అడగండి. మావయ్య, అమ్మమ్మకి ఓ ఎలా మహాలక్ష్మి గారు ఎలా ఉన్నారు? ఎప్పుడు వచ్చారు? అమ్మమ్మకి ఎలా ఉందో చెప్పు మావయ్య. మా అమ్మ సంగతి ఎందుకులేండి, మీరు ఎలా ఉన్నారు చెప్పండి. అన్నట్టు ఇంట్రెస్ట్ సహా డబ్బులు ఇస్తాన్నారు, తెచ్చారా? అది కాదు మావయ్య, అమ్మమ్మకి ఎలా ఉందో చెప్పు. ఏం చెప్పాలి? హ? నా మేనకోడలు పల్లెటూరులో ఉండిపోకూడదు, సిటీలో చదువుకోవాలని నేను కదే నేను తీసుకొచ్చింది. దానికి కూడా ఇంట్రెస్ట్ సహా ఇస్తావా? మీ అమ్మ చనిపోతే మీ అత్త పాలు తాగి పెరిగావే, ఆ పాల కోసం నువ్వు మీ బావ కొట్టుకునేవాళ్ళు. దానికి కూడా ఇంట్రెస్ట్ సహా ఇస్తావా? ఊరుకోరా, ఎడకు. ఇదిగో అమ్మమ్మకి బాగానే ఉందిరా. ఇదిగో నువ్వు ఇచ్చావు కదా, ఇంట్రెస్ట్ మాఫీ, సరేనా? ఇదిగో మళ్ళీ ఇచ్చావు కదా, అసలు కూడా మాఫీ. అమ్మమ్మని చూద్దామా? దా దా. ఎక్స్క్యూజ్ మీ, 500 చేంజ్ ఉందండి? లేదండి. 500 చేంజ్ ఉందా? లేదు సార్. ఎక్స్క్యూజ్ మీ, 500 చేంజ్ ఉందా? లేదు బాబు. అల్లుడు మామయ్య, మీరెప్పుడు వచ్చారు? చూడలేదు. అంత లేదులే కానీ ఎంత కావాలి? 10 రూపీస్ మామయ్య. తీసుకో, వెళ్ళికండి. 500. పర్లేదులే, మీకు ఇవ్వాల్సిందంటే చూసుకుందాం. సారీ మామయ్య. నానా, మీరేమైనా కాఫీ తాగుతారా? మేము తాగలేరా, నువ్వు మహాలక్ష్మి వెళ్ళి తాగరండి. వెళ్ళండి. హెడ్స్ అంటే నువ్వే ముందు మాట్లాడాలి. కానీ నువ్వు ఆల్రెడీ మాట్లాడేసావు కదా బావా, నాకు ఆ ఛాన్స్ ఎక్కడిచ్చావు? ఎలా ఉన్నావు? ఏం బాగాలేదు. రెసెషన్ కదా, జాబ్ పోయింది. జాబ్ ఉంది కదా అని ఫ్లాట్ తీసుకున్నా. ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ పే చేయలేకపోతున్నా. ల్యాండ్ అమ్మేశాను అండ్ నాన్నగారిని తీసుకొచ్చేసా. సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది. ఏంటి బావ అలా చూస్తున్నావు? నేను అలా చెప్తేనే కదా నువ్వు హ్యాపీ అవుతావు. మరి నన్ను హ్యాపీ చేయవా? నిన్ను హ్యాపీ చేయాలా? ఓకే. లాస్ట్ ఇయర్ కంపెనీ పెట్టాను, 100 crores లాస్. గడ్డం చేయించుకోవడానికి డబ్బులు లేవు. ఇదే నా లాస్ట్ షర్ట్. బామ్మకు బాగాలేదు, నాన్నకైతే టెన్షన్. నిన్నే కార్ కొన్నాను, అది కూడా యాక్సిడెంట్ అయిపోయింది. గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయ్యాను. షూర్ హ్యాపీ. ఎంత చైల్డిష్ గా బిహేవ్ చేసేవాళ్ళం కదా అప్పుడు. నేను పడుకుంటే నువ్వు చదవడం, నువ్వు ఫస్ట్ వస్తే నేను జెలస్ ఫీల్ అవడం, బుక్స్ దాచేయడం, ఫిల్మ్ మ్యాగజైన్ లో టెక్స్ట్ బుక్ పెట్టి చదువుకోవడం, నీ చేత దాట్ ఇస్ మహాలక్ష్మి అనిపించుకుంటా అని చెప్పటం, నా కంపెనీలో నేను నీకు జాబ్ ఇస్తానండి. బా అదంతా గుర్తొస్తే ఎంత నవ్వొస్తుంది తెలుసా? ఓకే మహాలక్ష్మి, ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. ఏం చేస్తున్నావు? ఇన్ఫోసిస్ లో జాబ్ చేస్తున్నా. 1.5 lakhs సాలరీ. మాదాపూర్ లో ఫ్లాట్ తీసుకున్నా. ఓ నైస్ రైట్. మరి నువ్వు? నేను నువ్వు నిజం చెప్పావు మహాలక్ష్మి. నేను నంబర్ 1 కాకపోతే ఉండలేను. లాస్ట్ ఇయర్ ఒక కంపెనీ స్టార్ట్ చేశాను, క్లౌడ్ టెక్నాలజీస్ అని. వీఆర్ ద నంబర్ 1 కంపెనీ నౌ. నా కింద ఆల్మోస్ట్ 100 ఎంప్లాయీస్ ఉన్నారు. 40 crores టర్న్ ఓవర్. యూఎస్లో ఒక బ్రాంచ్. అవును, నీ శాలరీ ఎంత అన్నావు? 1.5 lakhs. 1.5ఆ? నా కంపెనీలో లోయెస్ట్ ఎంప్లాయీకే 2 lakhs ఇస్తున్నాను. మహాలక్ష్మి, నీకు ఎప్పుడైనా జాబ్ కావాలంటే జస్ట్ కాల్ మీ.
నీకు వెంటనే జాబ్ ఇస్తాను, నో ప్రాబ్లం. నాకు జాబ్ కావాలని అడుక్కుంటే నువ్వు నాకు జాబ్ ఇస్తావు కదా. ఏ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. నేను అప్పట్లా కాదు, నేను మారిపోయాను. ఎలా ప్రూవ్ చేయాలి? అజిత్ ఇస్ గ్రేట్. ఓకే, అజిత్ ఇస్ గ్రేట్, నేను ఒప్పుకుంటున్నాను. చూసావా, నేను అజిత్ ఇస్ గ్రేట్ అని ఒప్పుకుంటే కూడా కాదు బావా నువ్వే గ్రేట్ అని చెప్పలేకపోతున్నావు. నువ్వు ముందు మాట్లాడితే నీకు కొంచెం మెచ్యూరిటీ వచ్చింది అనుకున్నాను. నీకు ముందు మాట్లాడే అంత మెచ్యూరిటీ లేదనే నేనే ముందు మాట్లాడాను. నువ్వు మారలేదు బావా. నువ్వు మారలేదు మా లక్ష్మి. ఏంటి బావా నీది బ్లాక్ బెంచ్ కదా, వైట్ తీసుకొచ్చావేంటి? బెంచ్ బ్లాక్ ఏనో రంగు పోవచ్చేవరని తెల్ల రంగేశా. ఇండియన్ రోడ్స్ కదా. నీకు మతి మరుపు కదా, ఇంకెవడదైనా వేసుకొచ్చావేమోనని. ఏటి బతి మరపు జాన్ ఆచార్య 2GB RAM 20GB మెమరీ గూగుల్ మర్చిపోయి కూడా గుర్తుంటాయి. హైదరాబాద్ అంతా గుర్తుందిగా. గుర్తు లేకపోవడానికి ఏం మారిందని హైదరాబాద్. బావగారు నమస్తే. మన జయంతి వాళ్ళ జయంతి వాళ్ళ హస్బెండ్ నాకెందుకు గుర్తులేదు. 2GB RAM 20GB మెమరీ జాన్ ఆచార్య. ఏది ఎప్పుడన్నా కాంటాక్ట్ చేద్దాం అంటేనేమో మన దగ్గర నెంబర్ ఉండదయ్యే. ఏదో సార్ నెంబర్ చెప్పు. 9490. అబ్బో ఇండియన్ నెంబర్ ఫీడ్ చేయడం మన వల్ల కాదు, మీరే ఫీడ్ చేయండి. ఎప్పుడు కొన్నావురా ఇల్లు? జస్ట్ 6 months అయింది. 6 months. బాగా ఓల్డ్ మోడల్. ఇదిగోండి. గిరిధర్ అదే పేరు, ఏం మార్లా. అది మా బావ మెమరీ. 2GB RAM 20GB మెమరీ. మీకు అంత మెమరీ ఉందంటే నన్ను డెఫినెట్ గా గుర్తుపట్టాలి. అరే నువ్వెందుకు గుర్తులేదు నాకు? వీడు మన మా అబ్బాయి. మీ అబ్బాయి నాకెందుకు గుర్తులేదు. వీడు చిన్నప్పుడు నా గడ్డ పట్టుకుని ఆడుకుంటే ఏది ఎప్పుడన్నా కాంటాక్ట్ చేద్దామంటేనే నెంబర్ ఉండదయ్యా. ఇదిగో ఈ నెంబర్ ఒకసారి ఇందులో ఫీడ్ చేయి. మీ జాన్ అంకుల్ నీకు 4 ఏళ్ళప్పుడు అమెరికాకి వెళ్ళాడరా. మళ్ళీ తిరిగి రావాలంటే 20 ఏళ్ళు పెట్టింది. ఏ అంత లేట్ ఎందుకైంది? బై వాక్ వచ్చారా? నా మీదనే జోకులు వేస్తున్నావంటే నీకు పెళ్ళిడు వచ్చిందిరా సూర్య. సూర్యనా? సూర్య ఎవరు? సూర్య ఎవరు? నీ కొడుకు పేరే నువ్వు మర్చిపోయావా? సూర్య నీ కొడుకు. నా పేరు సూర్య కాదు అంకుల్, బాలు. మీ 20GB మెమరీ టెస్ట్ చేద్దామని నేనే అలా ఫీడ్ చేశాను. ఇదిగో అత్తయ్య నెంబర్. అత్తయ్య నెంబర్ నాకు బాగా మా బావ మెమరీ అంతా సెల్ ఫోన్ లోనే. అత్తయ్య ఎలా ఉన్నావు అత్త? హార్ట్ అటాక్ వస్తే తప్ప అత్త నీకు గుర్తుకు రాలేదా? ఆ నాన్నకత్త అందరి నెంబర్లు ఇక్కడ ఉంటాయి, నీ నెంబర్ ఇక్కడ ఉంటుంది. నువ్వే చదివించకపోతే అమెరికా వెళ్ళగలిగేవాడినా, బెంచ్ కార్లో తిరగలిగేవాడినా? ఇంతకీ నీ ప్రాబ్లం ఏమిటత్తా? అదిగాదే మామయ్యతో విడిపోయినప్పుడే నీకు హార్ట్ అటాక్ రాలేదే, ఇప్పుడు వచ్చిందంటే నువ్వు కడుపులో ఏదో పెట్టుకున్నావు. అమెరికా నుంచి వచ్చానే నీ మేనల్లుండి నాతో చెప్పుకోవే, నీ రుణం తెచ్చుకోనివ్వవే. అదిరా అబ్బాయి సంగతి. మహాలక్ష్మికి బాలుకి పెళ్లి చేస్తే అత్తయ్య హ్యాపీగా ఉంటుంది. అదే ఆఖరి కోరిక అనుకో. మీరేమంటారు? పిల్లలకు ఓకే అంటే మాకు ఓకేనే. ఏం బావగారు? పిల్లలు మీరేమంటారు? అంకుల్ నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, తన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అమ్మా, స్వప్న. నమస్తే ఆంటీ. నానా. నమస్తే అంకుల్. రే నువ్వు చెప్పలేదే. నానా, దిస్ ఇస్ జాన్ అంకుల్. హాయ్, నెంబర్ ఎంతమ్మా? పేరు స్వప్న అంకుల్. అయితే నెంబర్ అక్కర్లేదు. తనెవరు? ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేయను అని చెప్పానే, తనే. ఓ మహాలక్ష్మి. హాయ్, ఐఎమ్ స్వప్న. హాయ్. థ్యాంక్ యూ. మీ డాడీ ఏం చేస్తుంటారు? ఆడిటర్ అంకుల్. మహాలక్ష్మి బాలు టేస్ట్ అదిరింది కదా. బాలు టేస్ట్ ఓకే కానీ ఈ అమ్మాయి టేస్ట్ అస్సలు బాగాలేదు. చాలా చీప్ గా ఉంది. వీడు చాలా మూడీ ఫెలో అమ్మా. వీడిని ఎలా పడగొట్టావు? నానా, అలా అనకండి అంకుల్, బాలు ఇస్ గ్రేట్ అంతే. ఇంకేముంది, ఈ మాటకి పడిపోయి ఉంటాడు. ఇప్పుడు చూడు, నేను నిజాలు కక్కిస్తాను. చూడమ్మా స్వప్న, నీ పర్సనాలిటీ గురించి నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగాలి. నీ హైటా అంకుల్? 5'7". ఓ అంటే నాకన్నా 2 inches ఎక్కువ. ఇప్పుడు సాలరీ అంకుల్ 2 lakhs. ఓ అంటే నాకన్నా 50,000 ఎక్కువ. చూడమ్మా, ఇప్పుడు పర్సనాలిటీ అంటే 36, 24, 36. Stop it. నాకు అర్థమైంది. మార్క్సే కదా, ఓ సబ్జెక్ట్ ఫెయిల్ అన్నమాట. అమెరికా పరువు తీసేసాడు. ఓ ఫోన్ నెంబర్ కదా, మరి 6 నెంబర్లు ఉన్నాయి కదా, రాంగ్ నెంబర్ అన్నమాట. అది ఫోన్ నంబర్ కాదు అంకుల్,
మిస్ ఇండియా మెజర్మెంట్స్ పర్ఫెక్ట్ ఫిగర్. ఓ మెజర్మెంట్సా? నీకన్నా ఎంత ఎక్కువమా? ఓ సారీ 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 సారీ. నానా అర్జెంట్గా నాకు మంచి సంబంధం చూడండి. అబ్బాయి బావకన్నా హైట్ ఉండాలి, బావకన్నా స్టైల్గా ఉండాలి, బావకన్నా బాగా నవ్వాలి, అంటే బావకన్నా చాలా అందంగా ఉండాలి. అంటే నీ ఉద్దేశం ఏంటమ్మా? బాగా స్టైల్గా ఉంటాడు, బాగా నవ్వుతాడు, అందంగా ఉంటాడనా? హలో, నీకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడమ్మా? బాలు గర్ల్ ఫ్రెండ్ అంటే నాకు బాయ్ ఫ్రెండ్ ఉండాలి కదా అంకుల్. ఓ అది రూల్ కదా. అయినా ఎవడో లఫంగాడు వస్తున్నాడంటే మనం ఎందుకు వెయిట్ చేయాలి అంకుల్? రై వచ్చేది మహాలక్ష్మి బాయ్ ఫ్రెండ్ రా. నేను అనేది ఆడి గురించే. వాడి పేరు లఫంగా? నాకు తెలియదే. లఫంగ్ ఇట్స్ నైస్ నేమ్. ఏమా వాడి పేరు లఫంగా? ఈజ్ హీ జపనీస్? అంకుల్ అయినా మహాలక్ష్మిని ఒకడు లవ్ చేస్తున్నాడంటే నమ్మలేకపోతున్నాను అంకుల్. హాయ్ అజిత్. అజిత్, యా నీకేం ప్రాబ్లం లేదు కదా? నో 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 ఐఎమ్ కంఫర్టబుల్. ప్రాబ్లం ఏంటమ్మా? బెంజ్ కార్లో లేదు అంకుల్, తన హైట్ 6'1" కదా, రూఫ్ తగులుతుందేమోనని. 6'1" అవును అంకుల్. అంటే బాలు నీకంటే 2 ఇంచెస్ ఎక్కువ అనమాట. ఇప్పుడు ఏటజిత్ నీ కారుకు రూఫ్ ఉండదా? అదేంటి అంకుల్, తన ఆడి కంపెనీకి ఆర్డర్ ఇచ్చి 3 కార్లు స్పెషల్ గా చేయించుకున్నాడు. ఓ 3 కార్లా? అంటే బాలు కంటే 2 కార్స్ ఎక్కువ అనమాట. ఏం ఉద్యోగం చేస్తుంటావు అజిత్? ఉద్యోగం చేయడం ఏంటి అంకుల్, హీ ఓన్స్ అ కంపెనీ, 100 crores turnover. 100 కోట్ల? అంటే బాలు కంటే 2 టైమ్స్ ఎక్కువ అనమాట. మహా వై ఆల్ దీస్ థింగ్స్? నీకు తెలుసుగా నాకు ఇవన్నీ చూడండి ఇష్టం అంకుల్, ఉండవని. తనకి పొగడ్తలంటే అస్సలు ఇష్టం ఉండదు. హీ సో సింపుల్. ఎస్ ఎస్. అందుకే నాకెప్పుడు అజితే గ్రేట్. రేయ్ ఏంట్రా సిగ్నల్ చూడవా? కళ్ళు కనిపించట్లేదా? అమ్మయ్యా నా బండికి ఏం కాలేదు. మీకెలా తెలుసు? ఏమన్నా అయితే నా గుండె ఆగిపోయేది కదమ్మా. నా బండి నా ప్రాణం. ఎట్లా వస్పో పరా పో. బాలు, రే ప్రకాష్, ఆ సిమ్టైల్ ప్రాజెక్ట్ వెంటనే ఓకే చేసాయి. ఈ దెబ్బతో మన కంపెనీ 100 crores దాటేయాలి. బాలే చాలా రిస్క్ రా. కొత్తగా సిస్టమ్స్ పెంచాలి, ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకోవాలి. తేడా వస్తే కంపెనీ మొత్తం డెఫిసిట్లోకి వెళ్ళిపోతుంది. రేయ్ ఒకవేళ సక్సెస్ అయితే చెప్పేది నేను రిస్క్ అని చెప్తున్నాను కదా. రేయ్ రిస్క్ లేకపోతే లైఫే లేదు. నువ్వు ఒక ఎదవని తెలిసినా కూడా నిన్ను నా పార్ట్నర్ గా పెట్టుకోవాలా? అది రిస్క్ కాదా? ఇది కూడా అంతే. ఓకే చెయ్. ఓహో, రెండు ఒకటేనా? అయితే ఓకేరా. భలే ట్విస్ట్ ఇచ్చావక్క. అజిత్ గాడి ఎంట్రీ అదిరింది. బాలుగడికి దిమ్మ దిరిగిపోయి ఉంటదే. ఎంగేజ్మెంట్ కి మమ్మల్ని కూడా పిలవాల్సిందక్క. బాలుగడిని ఏడిపించేవాళ్ళం. ఏడిపించేవాళ్ళం. ఇంట్లో బాలు మహాలక్ష్మిని జంటగా చూడాలనుకున్నాను, కానీ నాకల నిజం కాలేదురా. కొన్ని కళ్ళు అంతేనమ్మా, ఎప్పటికీ నిజం కావు. నేను నాన్ని కలిసి చూడాలనుకున్నాను, నా కళ నిజమైందా? ఇది కూడా అంతే. ఎప్పుడూ ఏ చిన్న మాట అనని నా కొడుకు ఇవాళ నా మీద కోపడ్డాడు. అందుకే ఇవాళ ఇదంతా చెప్పాల్సిన అవసరం వచ్చింది. మాది పెద్ద ఫ్యామిలీ. నేను బాగా చదువుకున్నదాన్ని. ఊరి కోసం పాటుపడే మీ తాతయ్య ఆదర్శాలు నాకు బాగా నచ్చాయి. అందుకే ఏమీ చదువుకొని మీ తాతయ్య కోసం అన్నీ వదులుకుని నేను పల్లెటూరుకొచ్చేశాను. కాలం గడిచింది, పిల్లలు ఎదిగారు. నా చదువు నాకు ఎలాగో ఉపయోగపడలేదు. కనీసం నా పిల్లలైనా చదువుకుని పెద్ద పొజిషన్కి రావాలని ఆశపడ్డాను. పట్నం వెళ్ళిపోదామని ఎంతో బ్రతిమాలాను. ఆయన ఊరొదిలి రాలేనన్నారు. మీకోసం నేనన్నీ వదులుకుని వచ్చాను. నా కోసం, నా పిల్లల కోసం ఊరొదిలి రాలేరా అని కోపం వచ్చింది. ఆయన్ని వదిలేసి పిల్లల్ని తీసుకుని ఇక్కడికి వచ్చేశాను. ఆయనొస్తాడని నేనొస్తానని ఆయన ఎదురు చూశాం. ఎదురు చూస్తూనే ఉన్నాం. ఇది మొదటి శుభలేఖ. మీరిద్దరూ వెళ్ళి దీన్ని మీ తాతయ్యకి ఇచ్చిరండి. నేను పిలిచానని చెప్పండి. నేను రాలేని స్థితిలో ఉన్నాను కాబట్టి రాలేకపోయానని చెప్పండి. కిటయ్య, లగేజ్ నా కార్లో పెట్టు.
కిటయ్య నా కార్లో పెట్టు. రే నవ్వురా, దేనికి బాబు? జోక్ వేసింది కదా. ఆటోలో 500 కిలోమీటర్స్ అంటే జోక్ కదా. అనవసరంగా నా కార్ మీద కామెంట్ చేయొద్దని చెప్పు కిటయ్య. మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే మహా ఆనందంగా ఉంది నాకు. అచ్చమైన తెలుగింటి భార్యాభర్తల్లాగా పోట్లాడుకుంటున్నారు. బాలు, ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? ఏ కార్లో వెళ్ళాలనే కదా. దీనికి అమెరికాలో ఒక టెక్నిక్ ఉంది. దాన్ని జాన్ ఆచార్య టెక్నిక్ అంటారు. ఇప్పుడు నీ కార్ కీస్ ఈ పాకెట్లో వెయ్యి. ఎస్, గుడ్. మహాలక్ష్మి, డూ ది సేమ్. దట్స్ నైస్. మేము ఇప్పుడు దీన్ని కలిపేస్తాం అనమాట. కిటయ్య రా 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 కిటయ్య, దీంట్లో జొక్కి పెట్టింది. ఫెంటాస్టిక్. ఇప్పుడు కళ్ళు మూసుకొని వెళ్ళి లగేజ్ ఆ కార్లో పెట్టేసాయి. ఓరా కిట్టయ్య, కార్లో పెట్టయ్యా, కార్లో పెట్టయ్యా. ఎట్రో లగేజ్ నా కార్లో పెట్టావేంటి? లక్కీ డ్రాలో మీ కారే వచ్చిందండి. ఇటయా తనే డ్రైవ్ చేయమని నేను చేయను. తన్నే డ్రైవ్ చేయమను, నేను చేయను. రై, అరే రే రే రే, మీరు ఇట్లా కొట్టుకుంటూ పోతే కారు తీసుకెళ్లి దేనికో కొట్టేస్తారు. బాలు, అసలు మీకు ఎందుకు ఈ గొడవలండి? మీ ఇద్దరికి ఒకరికొకరు పరిచయం ఉండబట్టే కదా. సపోజ్ మీరిద్దరు స్ట్రేంజర్స్ అనుకోండి, ఇదే మీకు తొలి పరిచయం అనుకోండి, అండ్ నువ్వు బాలు కాదు, షారూక్. ఏంటమ్మా నవ్వుతున్నావు? ఓ, నా ఐడియా నీకు నచ్చలేదా? మరి షారుఖ్ అంటే నమ్మలేకపోతున్నా. ఇట్స్ ఆల్ రైట్. నువ్వు మహాలక్ష్మి కాదు, కాజోల్. వాట్ డు యు సే బాలు? కాజల్ అంటే కన్విన్స్ అవడం కష్టం అంకుల్. కష్టం అయితే వదిలే బాలు. 3 అవర్స్ నువ్వు డ్రైవ్ చేయి, 3 అవర్స్ నువ్వు డ్రైవ్ చేయి. నా కారు మాత్రం జాగ్రత్త. తెలుసా మనసా ఇది ఏ నాటి అనుబంధము? అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే, అవునంటే కాదమ సంబంధము. ఆడు తరిమినాలకు అర్థాలు లోకాలు చేర్చని హలో బాలు, నా కారుకి ఎలా ఉంది? కారా బానే ఉంది. బోరు కొడితే ఎఫ్ఎం పెట్టుకోండి. ఎఫ్ఎమ్మా? అదే వింటున్నాం అంకుల్. ఈ సౌండ్ సిస్టమ్ అదిరింది. మరి నాకు వినిపించట్లేదే. అంటే మీరు కొంచెం దూరంగా ఉన్నారు కదా అంకుల్. ఎస్ ఎస్, యు ఆర్ రైట్. జాగ్రత్త బాలు, కారుకి ఏమైనా అయితే నా గుండె ఆగిపోతుంది. హ్యాపీ జర్నీ టు మై కార్. మీకు పిచ్చి పట్టిందా ఏంటిది? మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? అయితే మా గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఐఎమ్ సురేష్ యాదవ్. సురేష్ యాదవ్. హాయ్, పాండ్య, విజయ్ పాండ్య. అశోక్ చౌహాన్. ఐఎమ్ షారూక్. ఏ నమ్మలేకపోతున్నావా? హాయ్, ఐమ్ కాజల్. थैंक यू शाहरुख. डोंट वरी सेनोरिटा, बड़े बड़े देशों में ऐसी छोटी छोटी बातें होती रहती है.
హలో హలో బాలు. బాలువా? బాలు ఎవరు? షారుఖ్ ఖాన్ హియర్. షారుఖ్ ఖానా? హలో హలో షారుఖ్. చెప్పండి అంకుల్. క్యారెక్టర్ స్మార్ట్ చేశారన్నమాట. అవును అంకుల్. షారుఖ్ కాజోర్ జంట బాగుంది. జర్నీ ఎలా ఉంది? బానే ఉంది అంకుల్, కానీ కాలు కొంచెం లాగుతున్నాయి అంతే. కాళ్ళు లాగుతున్నాయా? కారులో వెళ్తుంటే కాళ్ళు లాగడం ఏమిటి షారుఖ్? నేను ఆ విషయం చెప్పాలంటే మీరు అర్జెంట్కి ఒక పని చేయాలి. వాట్ షారుఖ్? వెంటనే క్యాబ్ తీసుకొని కేర్ హాస్పిటల్కి వెళ్ళండి. మై గాడ్, కాజోల్కి ఏం కాలేదు కదా? నాకేం కాలేదు అంకుల్. ముందు మీరు అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళండి. ఓకే ఓకే ఓకే. క్యాబ్ క్యాబ్. నేను వచ్చేసానా? ఐ మీన్ కేర్. కార్లో నుంచి కేర్లోకి వచ్చేసాను. కమాన్, చెప్పు చెప్పు, ఎక్కడికి వెళ్ళాలి? నేను చెప్తాను కానీ మీరు ఇప్పుడు అర్జెంట్గా ఎమర్జెన్సీ వార్డ్కి వెళ్ళండి. ఎమర్జెన్సీ పడ్డా? అది ఎక్కడ? ఫాస్ట్గా వెళ్ళండి అంకుల్, ఫాస్ట్గా వెళ్ళండి. అయ్యో పరిగెడుతున్నానమ్మా, పరిగెడుతున్నాను నేను. వచ్చేసాను షారుఖ్, ఎమర్జెన్సీ వార్డులోకి వచ్చేసాను. అక్కడ ఖాళీ బెడ్ కనిపిస్తుందా? ఖాళీ బెడ్? ఖాళీ బెడ్ ఎక్కడ? కనిపించింది కనిపించింది. మరి ఎక్కి కూర్చోండి. ఓ బెడ్ మీద నేను కూర్చోవాలా? బెడ్ మీద కూర్చున్నాను. తొందరగా డాక్టర్ని పిలవండి అంకుల్. డాక్టర్ డాక్టర్ డాక్టర్. అదే ముగ్గురు వచ్చారా? మీరు ముగ్గురు డాక్టర్ని పిలిచారు. ఓ ఇట్స్ ఆల్ రైట్. డాక్టర్లు వచ్చారా? అంకుల్ ఇప్పుడు మీకు 2 పాయింట్లు చెప్పాలి. చెప్పేసి. నంబర్ 1 మీకు, నంబర్ 2 డాక్టర్స్ కి. ఎందుకురా 2 పాయింట్లు నాకు చెప్పేసి? నేను చెప్తాగా డాక్టర్లకి. అంటే నంబర్ 1 చెప్పాక నంబర్ 2 మీరు వినలేరు అంకుల్. అయితే నెంబర్ 2 ముందు చెప్పేసి. ఎలా ఉంది నా పాయింట్? సరే స్పీకర్ ఆన్ చేయండి. స్పీకరా? ఆనా? ఓకే చెప్పు. నంబర్ 2 డాక్టర్స్ చెప్పండి. మా అంకుల్ హార్ట్ అటాక్ వస్తుంది, మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి. ఆయన బాగానే ఉన్నారే. వాడు అట్టాగ అంటలేండి. నీ నెంబర్ 1 ఏంటో చెప్పమ్మా. అంకుల్ మీ కార్ పగిలిపోయింది. ఆ!